ఇటీవల కురిసిన వర్షాలకు జలకళను సంతరించుకున్న ఆ చెరువు ఆహ్లాదాన్ని పంచుతోంది. కొండల మధ్య గలగలా పారుతూ హొయలు పోతోంది. పుష్కరకాలం తర్వాత నిండుకొని అలుగు పోస్తుండడం గ్రామస్తుల్లో సంతోషం కలిగిస్తోంది. కుటుంబ సమేతంగా తరలివచ్చి తటాకం అందాలు చూసి ముగ్ధులవుతున్నారు. జలం జీవకోటికి ప్రాణాధారం. చెట్లు చేమలు, పశుపక్షాదులు, పాడి పంటలు, ఇలా నీటి అవసరం లేనిదేదీ లోకంలో ఉండదేమో. అందుకే నీరున్న ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటాయి. నీటిని ఎక్కడికక్కడ ఒడిసి పట్టేందుకు నాటి పెద్దలు చెరువులు, కుంటల్ని తవ్వించారు. నాటి పెద్దల ముందు చూపే ఆ గ్రామానికి నేడు వెలుగునిస్తోంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చదనం పరుచుకుందా అన్నట్టు కనిపించే అద్భుతమైన అటవీ ప్రాంతం. దాని మధ్యన సెలయేళ్ల గలగలలు. అద్భుతమైన వాతావరణాన్ని చూసి అక్కడి గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కరువు ప్రాంతంగా పేరుపడ్డ తమ ప్రాంతంలో ఇప్పుడు నీటి రాక చూసి ఆనందభరితులవుతున్నారు. నీటి పరవళ్లతో కళకళలాడుతున్న ఈ చెరువు రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అనాజ్పూర్లో ఉంది. పుష్కరకాలం తర్వాత అలుగుపారుతోంది. తాగునీటితో పాటు 4-5 ఎకరాలకు సాగునీరిచ్చే ఈ జల భాండాగారం పునర్వైభవాన్ని సంతరించుకుంది. ఇందిరాసాగర్గా పిలుచుకునే ఈ చెరువులో నీళ్లుంటే సమీప ప్రాంతాలు పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. ఇందిరాసాగర్ మేము చూసినప్పుడు సంది ఇంత నీళ్ళు ఎప్పుడు పోలేదు సార్. ఇట్లాంటి నీళ్ళని నేను మన ఏరియాలో ఎప్పుడు చూడలేదు సార్. ఇట్లా నీళ్లు పోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా చూడడానికి హాస్యప్రదకంగా ఉంది. పిల్లలకు సెలవు ఇచ్చినందుకు వచ్చినాం సార్. చాలా సంవత్సరాల తర్వాత వాటర్ నిండినాయి. స్కూల్ సెలవు ఇచ్చారు. నేను నా స్నేహితులతో కలిసి ఇంద్రమ్మ సాగర్ దగ్గరికి వచ్చి ఈత కొట్టాం. చాలా సంతోషంగా ఆడుకున్నాం అందరం. అలుగుపారుతున్న ఈ చెరువును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. 12 సంవత్సరాలు అయ్యాయి మాకు నీళ్ళు లేక. తాగినీళ్ళు కూడా చెరువులే తాగేది మేము. పంటలు లేక చాలా కష్టం అవుతుంది. నిండిందా నిండలేదా అని అందరూ చూస్తారు ఆనందంతో. 12 ఏళ్ల పాటు కరువుతో కష్టాలు అనుభవించిన అనాజ్పూర్ వాసులు ఇప్పుడు ఆ కష్టాలు తొలగిపోయే అవకాశం రావడంతో ఆనందానికి గురవుతున్నారు. తమ ఊరి చెరువు నిండా నీళ్లు రావడం వల్ల సాగు తాగుకు ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు. ఇదే వాతావరణం ఎల్లకాలం ఉండాలని అభిలషిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.